హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం. సో ఇవాళ వచ్చేసరికి వీడియో మెయిన్గా ఏంటంటే ఈఏపీ సెట్ సంబంధించి ఫేజ్ 1 కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనేది వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దానికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఎవరికైనా ఏమైనా కాలేజెస్ రివ్యూస్ కావాలితే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో నేనైతే కాలేజ్ రివ్యూ అయితే చేస్తాను. అదేవిధంగా చాలామంది కట్ ఆఫ్ కూడా అడుగుతున్నారు. ఒకసారి కౌన్సిలింగ్ మనకి డేట్ రిలీజ్ అయిన తర్వాత కట్ ఆఫ్ సంబంధించి కూడా నేనైతే వీడియో చేస్తాను. సో ఆల్రెడీ ఎస్ఆర్ఎంఏపీ రివ్యూ అయితే చేశాను. ఇంకా ఎవరైతే చూడకపోతే ఛానల్ లింక్లోకి వెళ్ళి మీరైతే ఎస్ఆర్ఎంఏపీ రివ్యూ అయితే చూడండి 2024 సంబంధించి. సో అలాగే మీకు ఏమైనా కాలేజెస్ రివ్యూస్ కావాలితే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈఏపీ సెట్ 2024 కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి చాలామందికి అయితే డౌట్ అయితే ఉంది. సో మనకు వచ్చిన న్యూస్ ప్రకారం అయితే జూన్ 27th వరకు అయితే కౌన్సిలింగ్ అయితే మ్యాక్సిమం పెట్టారు. జూలై ఫస్ట్ వీక్లో మనకి కౌన్సిలింగ్ అయితే ఉంటుందన్నమాట. సో జూలై ఫస్ట్ వీక్లో కౌన్సిలింగ్ ఉంటే, సో దానికన్నా ముందు అంటే మన జూలై ఫస్ట్ వీక్కి మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది ఏపీ ఎంసెట్ సంబంధించి, మనకి కౌన్సిలింగ్ సంబంధించి. ఎందుకంటే మనకి ఆగస్ట్లో వచ్చేసరికి మనకి స్టార్ట్ అవుతాయి మ్యాక్సిమం యూనివర్సిటీస్ కానీ ఎంసెట్ కాలేజెస్ కానీ మ్యాక్సిమం అన్ని ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. కాబట్టి జూన్ ఎండింగ్ వరకు మనకి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు. సో జూలై ఫస్ట్ వీక్ అయితే నోటిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఫేజ్ 1 చాలా ఇంపార్టెంట్ ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే మాత్రం. సో దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫర్దర్గా నేనైతే వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి జూలై ఫస్ట్ వీక్ అయితే మాత్రం మీకు రిజల్ట్ సంబంధించి నోటిఫికేషన్ లైక్ కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిజల్ట్స్ రిలీజ్ అవుతుంది. సో దాన్ని బట్టి మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో మనకి వెబ్సైట్ సో ఇక్కడ ఏంటంటే మనకి 2024 సంబంధించి ఇవన్నీ వెబ్సైట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో కానీ ఇంకా కౌన్సిలింగ్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయలేదు ఈఏపీ సెట్ సంబంధించి. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవైతే ఏంటంటే 2022కి ఈ వెబ్సైట్, 2023కి ఇదే వెబ్సైట్ అనమాట. సో 2024 కూడా ఇదే వెబ్సైట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ అయితే అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగానే అయితే ఉంటుంది లింక్ అనమాట మీకు. సో ఈ విధంగానే ఉంటుంది. సో మ్యాక్సిమం ఇదే పేజ్ కూడా ఉంటుంది, అంటే ఈ పర్టికులర్ లింకే ఉంటుంది అనమాట ఎంసెట్కి కూడా. సో అంటే లైక్ ఇంజనీరింగ్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఎంపీసీ స్ట్రీమ్ ఇదే ఉంటుందన్నమాట అడ్మిషన్ సంబంధించి. సో ఇది ఫ్రెండ్స్ టోటల్ డీటెయిల్స్ అయితే మాత్రం ఎంసెట్ సంబంధించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో డేట్ వచ్చేసరికి మనకి జూలై ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ అండ్ మనకి కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ పేజ్ వచ్చేసరికి ఈ పర్టికులర్ పేజ్లు అయితే ఓపెన్ అవుతాయి. అండ్ మీరు కావాలితే మాత్రం లింక్ వచ్చేసరికి ఒకవేళ ఆన్లైన్ చేస్తే నేను మాత్రం లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను వీడియో చేసి. సో ఎవరైనా కాలేజెస్ రివ్యూస్ కావాలితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ పర్టికులర్ కాలేజ్ రివ్యూ మాత్రమే చేస్తారు 2024 సంబంధించి. సో అక్కడ మీరు ఆ పర్టికులర్ కాలేజ్ గురించి కట్ ఆఫ్ అడగచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్